హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే రథసప్తమి రోజు వీడియో అండి. నేను అప్పటినుంచి వీడియో పెడదాం అనుకుంటున్నాను కానీ నాకైతే వీడియో పెట్టడానికి ఖాళీ అయితే లేదు. అదే అండి ఆ రోజు ఏలూరు జాతర కదండీ! జాతరకైతే వెళ్ళాను. ఆ రోజు నుంచి వీడియో పెడదామంటే ఆ రోజు నుంచి వీడియో పెడదామంటే నాకు ఖాళీ లేదండి. ఇంటి దగ్గరైతే పాలైతే పొంగించుకొని దేవుని పూజ అయితే చేసుకున్నానండి. చిక్కుడుకాయలతో రథం అది చేసుకొని ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి. తర్వాత ఏలూరు అయితే వెళ్ళాము. అక్కడ జాతర అయితే మాత్రం చాలా బాగుందండి. ఫస్ట్ ఇందాకొచ్చిందైతే దక్షిణం వీధి గంగనమ్మ. ఇదైతే తూర్పు వీధి గంగనమ్మ అండి. అక్కడ కుంభం అయితే వేశారు. ఇదేనండి ఆ కుంభం, మహాకుంభం చాలా బాగుంది. ఇలా 4 మొత్తం 7 చోట్లయితే చేశారండి గంగమ్మ జాతర. నేనైతే అందులో 3 చోట్లకి 4 చోట్లకైతే వెళ్ళాను. కానీ చాలా బాగుందండి. కానీ అస్సలు ఖాళీ లేదు. చాలా అంటే చాలా జనమున్నారు. ఇదైతే కొర్ల బండండి. కొర్ల బండ్లు కూడా చూశాను. నేనైతే 2 కొర్ల బండ్లు చూశాను. అందులో పంబలతను కూర్చుంటారు గదండీ! అతని చేత బొట్టు పెట్టించుకోవడానికైతే అమ్మో! చాలా కష్టపడ్డాం కానీ నేనైతే పెట్టించుకోలేదు. దగ్గరికి వెళ్ళలేదు. కానీ వేషాలైతే ఉన్నాయి. చాలా అంటే చాలా వేషాలున్నాయండి. చాలా బాగుంది జాతర. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం జాతరకైతే. కానీ చాలా బాగుంది. ఏ ఇంటికాడ చూసినా టెంట్ ఉందండి. ఎవరింటికాడ చూసినా చుట్టాలే. ఏలూరంతా అస్సలు ఖాళీ అంటే ఖాళీ లేదు. వెళ్తానికి బస్సులు ఖాళీలే, వచ్చేటప్పుడు బస్సులు ఖాళీలే. జాతర మాత్రం చాలా అనిపించింది. 7 సంవత్సరాలకు ఒక్కసారి చేస్తారంటండి జాతర. ఇదివరకు 12 సంవత్సరాలకు చేసేవారంట. ఇప్పుడైతే 7 సంవత్సరాలకు చేస్తున్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.